అన్వేషణ అని చెప్పి. సో ఆయన అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ ని సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా? నాకు అనిపించింది ఒక మగవాడిగా మనకు ఒక ఏమంటారు కదా బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మగవాడు కూడా సపోర్ట్ చేయడు. ఎందుకంటే ఒక అమ్మాయికి మనం ఒక మాట అంటే ధర్నా చౌకులు రాస్తా రోకులు చేస్తారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పట్టుకొని నువ్వు బోడీ అలేక చిటిపికలు అనుకుంటే నీ పిల్లని సాధిస్తావు, నీ లవర్ ని వెళ్ళిపోతుంది, ఈవెన్ వాళ్ళ మమ్మీని కలిసి తిట్టింది లంజా కొడక అని మాట మాట్లాడింది. సో అట్లా తిట్టిన వాళ్ళకి ఈరోజు నాన్ వెజ్ సపోర్ట్ చేయడం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే నాన్ వెజ్ అనేది ఆటగాడు చూస్తాము. సో మా మగవాళ్ళ తరపున ఒక నాయకుడిని చూస్తాము. అట్లాంటి పోయి మళ్ళీ పోయి అమ్మాయి షూట్ తిరగడం అనేది మాకు నచ్చలేదు. ఎందుకంటే ఈ రకం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడితే ఫుల్ సపోర్ట్ ఇచ్చాము, కానీ ఈరోజు సపోర్ట్ ఇస్తాం. ఎందుకంటే ఈరోజు చూడండి నిన్ననే ఎన్టీఆర్ గార్డెన్ పార్క్ దగ్గర ఆర్జే శేఖర్ పాషా అని మన బిగ్ బాస్ లో కంటెస్టెంట్ ధర్నా చేశాడు. షీ టీమ్ ఎట్లా ఉందో మాకు హీ టీమ్ కూడా ఉండాలని. ఇక్కడ చాలా మంది ఇప్పుడు చూడండి, చాలా మంది తెలియదు కానీ చాలా మంది అమ్మాయిల వల్ల కూడా అబ్బాయిలు చాలా బాధపడతారండి. చాలా మంది హరాస్మెంట్ అవుతారు, ఆ మెంటల్ డిప్రెషన్ చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. సో మాకు ఎవరున్నారు, మాకు అబ్బాయిలకు కూడా అన్యాయం చేస్తే ఎవరు ఉన్నారు అనే ఉద్దేశంతో మగవాళ్ళకు కూడా ఒక చట్టం అంటూ కావాలంటారా? అదే హీ టీమ్ కావాలని మేము పోరాడుతున్నాం. ఇది రేవంత్ రెడ్డి దగ్గర చేరవేయమని వాళ్ళు పోరాటం కూడా చేస్తున్నారు. సో ఇటువంటి టైంలో ఇంత ప్రీషియస్ టైంలో మాలో ఉన్న ఒక గుంటనక్క మేము ఇప్పుడు అమ్మాయిలకు సపోర్ట్ చేస్తుంటే మాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే మేము అబ్బా సిస్టర్స్ అంటారు, వీడే అంటాడు ఆటగాడు ఏ పిచ్ మీద ఆడ మాకు కోచింగ్ ఇచ్చింది వీడు. ఇప్పుడు వచ్చి అమ్మాయిలు సిస్టర్స్ అని నీతులు చెప్తున్నాడు. ఇప్పుడు నా అన్వేషణ ఆయనకి వీళ్ళు సిస్టర్స్ అంటారు, వాళ్ళిద్దరి మధ్య ఏమైనా డీలింగ్ జరుగుతుంటారా? చూడండి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ చేస్తారని నాకు అనిపించదు. మీరు తప్పనుకోండి, నా అన్వేషణ ఆటగాడు. సో వాడు ఏ రూట్ వచ్చినా కూడా వాడి ఎజెండా ఒకటే ఉంటది. సో ఆ ముగ్గురు రూట్ల మీద ఎవరి మీద కండేస్తాడు వాడు. సో అందుకోసం ఒకరికైతే అక్క అంటున్నాడు, ఇంకొకరు ఏ రక ఉన్నాడు. మెయిన్ చెప్పాలంటే చెప్పాలంటే సో వాళ్ళు ఏదైతే పికిల్స్ అమ్మారో చాలా అంటే కస్టమర్ కి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. కస్టమర్స్ దేవుళ్ళ పూజిస్తారు. అటువంటి కస్టమర్ పట్టుకుని ఆరోగ్య తిట్టడాలు అందరికంటే నాన్ వేసిన ఇందులో చేసిన పోరాటం దీనిపైన బెట్టింగ్ యాప్. మరి బెట్టింగ్ యాప్ వీళ్ళు కూడా చేశారు కదా, వీళ్ళ మీద కూడా అనాలి కదా. తన పేరు ఉంటది తిన్మార్లో చేసింది ఆమెని, మన దీప్తి సునాయని ఘోరంగా ఇన్సల్ట్ చేసినాడు. హాఫ్ షర్ట్ వేసుకుంటారు, చిన్న చెడ్లు వేసుకుంటారు అని. మరి వీళ్ళు చెడ్లు వేసుకున్నారు, మరి వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తారు. మరి వీళ్ళ కూడా తిట్టాలి కదా. వీళ్ళు ముగ్గురు ఎవరు అందంగా ఉన్నారు నచ్చింది కాబట్టి మెల్లగా అట్లా అనొద్దు, అందరూ మన అక్కలు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులు అన్నాడు. ఇప్పుడు డైలాగ్ కొడుతున్నాడు. వీడు ప్రపంచంలో పోయి ఈ పిచ్లు ఆడాలి ఆ పిచ్లు ఆడాలి వీడు డైలాగ్ కొడతాడు. అంటే మేము ఒక రోజు అనుకున్నాం వీడు ఒక అన్నలా భావించినా కానీ వీడు గుంటన అక్క, మా పక్కన ఉన్న గుంటన అక్క వీడు మాకు వెన్నుపట్టు వస్తున్నాడు. మేము హీటీ నుంచి తిరస్కరిస్తున్నామండి.